అలాగేనమ్మా. ప్రతి పూజ ఆరంభించడానికి ముందు గణపతినే ఎందుకు పూజిస్తారు అని అడుగుతున్నారు హైమావతి గారు జడ్చర్ల నుండి. ఏ పని ప్రారంభించాలన్నప్పటికీ కూడా అందులో అవాంతరాలు విఘ్నాలు లేకుండా సిద్ధి కావాలని అందరూ కోరుకుంటారు. అలాంటి విఘ్నాలను తొలగించే దైవం గణపతి. ఎందుకంటే ఒక పని చేసేటప్పుడు సంకల్పం మొదలుకొని సిద్ధి వరకు ఎన్నో అవసరాలు మనకుంటాయి. వాటికి కావలసిన వనరులు సమకూర్చుకోవాలి, జ్ఞానం సమకూర్చుకోవాలి, మంత్రం సమకూర్చుకోవాలి. ఇవన్నీ పూజలో ప్రధానమైన అంగములు. ఈ అంగములన్నీ కలుపుకుంటే గణము అని అంటారు. ఈ గణములన్నిటిపై ఆధిపత్యం ఉన్నటువంటి దైవం గణపతి. అందుకు ఈ గణములన్నీ మనకు సహకరించాలి, అనుకూలించాలి, ప్రతికూలంగా ఉండకూడదు, కార్యసిద్ధి కలగాలి అనే భావంతో గణపతిని ముందు మనం ప్రార్థిస్తాం. దానివల్ల విఘ్నములను తొలగి కార్య సాఫల్యం లభిస్తుందని. సృష్టికి పూర్వం బ్రహ్మదేవుడు కూడా సృష్టి చేయాలని సంకల్పించుకోగానే ఆ కార్యక్రమానికి అనేక విఘ్నాలు వచ్చాయి. అప్పుడు ఆయన ఓంకారాన్ని ధ్యానం చేసేట. అప్పుడు ఓంకారం గజవదన రూపంతో ఆయనకు ప్రత్యక్షమై ఆ సృష్టి ప్రత్యూహములు అనగా సృష్టి జరగడానికి వచ్చే అడ్డంకులన్నీ తొలగించింది అని. అలాగా సృష్టికి ప్రారంభంలోనే ఓంకార ఉపాసన ద్వారా గణపతిని ఆరాధించి ఈ విఘ్నాలన్నీ బ్రహ్మదేవుడు తొలగించుకున్నాడు గనక అప్పటి నుంచి మనకి విఘ్న పరిహారం కోసం గణపతిని ఆరాధించాలనే సంప్రదాయం వేదముల నుంచి మనకు లభించినటువంటి అంశం. సృష్టికర్తే గణపతిని ఆరాధించి ఈ విధంగా సాఫల్యం పొందినందుకు సృష్టిలో ఉన్న మనందరికీ కూడా అది కర్తవ్యంగా ఉపదేశింపబడింది. ఏ యజ్ఞం చేయాలన్నా యజ్ఞపతి అయిన గణపతిని ఆరాధించి ఆ యజ్ఞం సాఫల్యం చేసుకోవాలి. యజ్ఞం అనగానే కేవలం అగ్నిహోత్రంతో చేసే కర్మ మాత్రమే కాదు, యజ్ఞం అనగానే దేవతారాధన అని. కనుకనే ఏ పూజ చేసినా, ఏ సత్క్రియ చేసినప్పటికి కూడా గణపతి అనుగ్రహం వల్లనే సాఫల్యం లభిస్తుంది. ఆయన పేరే సిద్ధి గణపతి కదా. అందుకు ఆయన్ని మొదట పూజించి ఆ తర్వాత కార్యసాఫల్యం చేసుకోవాలని శాస్త్రము నిర్దేశించిన అంశం. గురువుగారు, అందుకే ఓంకార రూపంలో ఎక్కువగా గణనాథుడిని మనం ప్రస్తుతిస్తూ ఉంటామంటారా? అవునమ్మా. ఎందుకంటే ఓంకారం మొదటి అక్షరం, దాని నుంచే సర్వ వేదములు ఉత్పన్నమయ్యాయి. ఓంకారం ఉన్న అకార ఉకార మకారాల నుంచే ఋగ్యజుస్సామాత్మకంగా వేద విద్య వచ్చింది. అందుకు వేదానికంతటికి ముందు ఓంకారం ఉంది. మనం ఏ యజ్ఞం చేసినా వేదంలో చెప్పిన మంత్రములు చెప్పిన ప్రకారంగా చేస్తాం. అందుకే వేదములకు యజ్ఞములకు ప్రతి ఓంకారమే. ఆ ఓంకార తేజమే